సిటీ లైట్ ఈ న్యూస్కి స్వాగతం. మార్చి 2 డెసిబుల్ డాష్ 2025 రన్ ఫర్ హియరింగ్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు. వినికిడి సమస్యలపై అవగాహన కల్పించేందుకు మార్చి 2 తేదీన గచ్చిబౌలిలో డెసిబుల్ డాష్ 2025 రన్ ఫర్ హియరింగ్ రన్కు సంబంధించి పోస్టర్ను డాక్టర్ శ్రీ ప్రకాష్ ఈఎన్టీ సర్జన్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ అశ్విని అమరేశ్వర్ ఫౌండేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీతో పాటు జడ్జి అమితారాణి లోక్ అదాలత్ ఆర్ఆర్ జిల్లా కీర్తి కొలంబస్ కాఫీ అధినేత డాక్టర్ సోనాలి చతుర్వేది ఎంబీబీఎస్ డిఏ ఎనస్థీషియా ఎంఏ క్లినికల్ సైకాలజీ డిహెచ్హెచ్ఎం కన్సల్టెంట్ సిరీసా ఇంటెలిజెన్స్ ఐటీ డాక్టర్ ప్రేమ్ నాథ్ బల్లా అడ్వైజర్ తెలంగాణ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ అసోసియేషన్లో డాక్టర్ అరీఫ్ షేక్ ట్రెజర్ టీఏఎస్ఎల్ పిఏ కలిసి పంజాగుట్టలో కలిసి కొలంబస్ కాఫీ ద కోజీ ఈటనరీ నందు ఆవిష్కరించారు. ఈ డాక్టర్ శ్రీ ప్రకాష్ మాట్లాడుతూ 2K 5K 10K వర్చువల్ రన్తో పాటు ఉచిత స్క్రీనింగ్ పరీక్షలకు మైక్రో కేర్ ఈఎన్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జూబ్లీ హిల్స్ కేపీహెచ్బి బ్రాంచ్ నందు వచ్చే నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రోజుల పాటు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వినికిడి లోపాలతో బాధపడుతున్నారు. తమ ఫౌండేషన్ నందు వెబ్సైట్ల పేర్లతో నమోదు చేసుకోగలరు. రిజిస్ట్రేషన్ కోసం మా వెబ్సైట్స్ https://decibel-.com అండ్ 9122233354 9122233374. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మౌర్య ఫౌండేషన్ మైక్రో ఈఎన్టీ ఆసుపత్రుల సంయుక్త ఆధ్వర్యంలో 2K 5K 10K అండ్ వర్చువల్ రన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వినికిడి సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంటే ఎంతోమంది పూర్తిగా వినికిడి కోల్పోతున్నారని, అభివృద్ధి చెందిన దేశాల్లో శిశువు జన్మించిన వెంటనే వినికిడి పరీక్షలు నిర్వహించి సమస్యలు గుర్తిస్తే తక్షణమే చికిత్సలు అందిస్తామని చెప్పారు. అటువంటి విధానం లేకపోవడంతో వినికిడి సమస్య జన్మించిన వారు తగిన సమయంలో చికిత్సలు అందించకపోతే జీవితకాలం వినికిడి లోపంతో బాధపడాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వినికిడి సమస్యల ప్రాధాన్యత, స్క్రీనింగ్ పరీక్షలు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సా విధానాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి నిమిత్తం రన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డెసిబుల్ డాష్ కేవలం పరుగు మాత్రమే కాదు, ఇది వినికిడి ఆరోగ్యం గురించి అవగాహన పెంచడానికి, వినికిడి సవాలుతో జీవిస్తున్న వారికి మద్దతునిచ్చే శక్తివంతమైన ఉద్యమం. ఈ ఈవెంట్ విభిన్నమైన వ్యక్తులకు మరియు సంస్థలకు ఏకం చేస్తుంది. రన్నర్లు, వైద్యులు, పారామెడికల్ నిపుణులు, ఐటీ కంపెనీ, ఫార్మాస్యూటికల్ దిగ్గజాలు, క్రీడా ప్రముఖులు, సామాజిక వ్యక్తులు, కళాకారులు, ప్రభావశీలులు, ప్రముఖ పౌరులు, రాజకీయ నాయకులు మరియు ఆరోగ్య ఔత్సాహికులు కీలకమైన కారణాన్ని సాధించేందుకు కలిసి వస్తారు. ఈ సందర్భంగా డాక్టర్ అశ్విని అమరేశ్వర్ మాట్లాడుతూ వినికిడి ఆరోగ్యం గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంపొందించడం, ముందుగా గుర్తించడం, ప్రోత్సహించడం మరియు వినికిడి లోపాలను ఉన్న వ్యక్తులను కలుపుకొని మరియు ఆకర్షణీయమైన ఈవెంట్ ద్వారా మద్దతు ఇవ్వడం మా లక్ష్యమని తెలిపారు. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వచ్చాక నాకు వినపడలేదేమో, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో నేను చెకప్ చేసుకుంటా అంటే అవేర్నెస్ పెరుగుతుంది. అది ఏ కాజ్ ఉన్నా మనం చేసేది ఎవరి కోసం, మన కోసమే. అంటే మనం జనరల్గా డోంట్ బీ సెల్ఫిష్ అంటాం, బట్ మనం సెల్ఫిష్గా ఉండాలి. అంటే సెల్ఫ్ లవ్ ఉండాలి. సెల్ఫిష్గా వేరే వాళ్ళ గురించి చూడకుండా కాకుండా మనకు సెల్ఫ్ లవ్ ఉండాలి. సెల్ఫ్ లవ్ ఏమవుతుంది, అది నాకు ఏర్పడుతుంది, నేనేమేమో చేస్తామని, అది అడల్ట్. చిన్నపిల్లలు చెప్పగలుగుతారా? చెప్పలేదు. వాళ్ళకి బెల్ సౌండ్, ఇప్పుడు మనం డెవలప్మెంట్ టెస్ట్ చేస్తాం, వాళ్ళకి బెల్ సౌండ్ వినపడలేదంటే అది మా బాబు
గారు చేసేది చాలా గ్రేట్ వర్క్. అండ్ డాక్టర్ అశ్విన్ ఇనిషియేటివ్ తీసుకొని ఫౌండేషన్ సార్కు పెట్టించి ఇంకా గ్రేట్ వచ్చి ఎంతమంది రీచ్ అవ్వచ్చు, అంతమందికి రీచ్ అవుతున్నారు. సో ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఆన్ దిస్ రైస్ టు ఆల్ ఆఫ్ యూ. I'm very happy to be here and be part of this run. And as Dr. Prakash also mentioned, something like this has never happened. And so glad supporting it. And I have been part of so many running events and have promoted a lot of awareness. So people do ask, how can a run create awareness? What is the fundamental thing about it? But see, when there is an event like this, and I congratulate the team for that, whenever there is an event like this, the people from different walks of life, they come together to promote it, to talk about it. And it's running as a fad which is growing day by day. A lot of people, they come together and it definitely creates awareness. So having a concept like this where we are promoting Decibel Dash Run and promoting the awareness about deafness, promoting the awareness about the care available, I mean, definitely it is going to help, and I'm definitely in support of this, and I request most of the others to come and join and be a part of it, to grow day by day, year by year, and all my best wishes to the team. Thank you so much for having me here. Thank you so much. Program at the public area especially, because ultimate goal of organizing these kind of events is to create public awareness about what is hearing loss, what is the different types of tests available in testing this hearing problems, and also what are the different options available to treat these hearing problems. Now ఏంటంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మామూలుగా మనం hearing problems చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టార్టింగ్ మనం ప్రెగ్నెన్సీ టైంలోనే పిల్లవాడు ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెన్సీ టైంలోనే హియరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మామూలుగా ఏంటంటే పిల్లవాడిని ఆఫ్టర్ బర్త్ మనం మామూలుగా 1 వీక్ లోపే పుట్టిన తర్వాత మామూలుగా మనము 1 or 2 వీక్స్ లోపలే మనం హియరింగ్ టెస్ట్ చేసుకున్నట్లయితే దాదాపు మనం చూసుకున్నట్లయితే 50% ఆఫ్ ఎవరైతే డెఫ్ ఉన్నారో వాళ్ళను ఈ హియరింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా చేసుకోవచ్చు. ఆ టెస్ట్ ఏంటంటే ఒక క్వాలిఫైడ్ ఆడియాలజిస్ట్ దగ్గర మీరు హియరింగ్ టెస్ట్ చేసుకున్నట్లయితే మనకు ఎగ్జాక్ట్లీ అసలు హియరింగ్ పాస్ ఆ ఫెయిల్ ఎగ్జాక్ట్లీ దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఉందా, అసలు దీనికోసం ఏం చేయాలనేది మనము చేయాలి. మామూలుగా గవర్నమెంట్ ఏంటంటే ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి. స్పెషల్లీ ఏంటంటే ఎవరైతే ఎస్పెషల్లీ మన గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఏ హాస్పిటల్లో చాలా ఇప్పుడు డెలివరీస్ అవుతున్నాయి. ఆ డెలివరీస్ అయినప్పుడు ఐసీయూ నుంచి లేకపోతే వేరే రూమ్స్ నుంచి మామూలుగా ఎప్పుడైతే మనం డిశ్చార్జ్ అవుతారో ఆ డిశ్చార్జ్ కు ముందే హియరింగ్ స్క్రీనింగ్ అనేది మ్యాండేటరీ చేస్తే ఈ మనం తెలంగాణ డెఫ్ ఫ్రీ స్టేట్ గా మనం చూసుకోవచ్చు. ఇది ఒక ఇనిషియేటివ్ మనము ప్రతి ఒక్కరు తీసుకుంటే ఇది వెరీ వాల్యుబుల్ టు సొసైటీ. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే చాలా మంది ఇప్పుడు మనము డెఫ్ ఇంకా ఎవరైతే మూగవాళ్ళు చాలా మంది చూస్తున్నాము సొసైటీలో. అదేంటంటే ఒక 10 years బ్యాక్ తీసుకున్నట్లయితే మనము మూగవారు చాలా మంది ఎందుకున్నారంటే బికాస్ వాళ్ళకు ప్రాపర్ గా మనము హియరింగ్ టెస్ట్ అనేది ఎప్పుడు చేసుకోవాలి, దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి అనేది వాళ్ళకి ప్రాపర్ తెలియకుండా ఎవరిని కలపాలి అనేది తెలియకుండా ఉండడం వల్ల వాళ్ళు సొసైటీలో అలాగే వాళ్ళు డెవలప్ అవుతూ ఉన్నారు. హియరింగ్ టెస్ట్ అనేది ఫస్ట్ హియరింగ్ టెస్ట్ అనేది ఒక ఎవాల్యుయేషన్ కోసం ఓఏడి అనేది చిన్న టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ లో మనకు తెలుస్తుంది పిల్లవాడికి ప్రాబ్లం ఉందా లేదా అనేది. ఇప్పుడు ఈ హియరింగ్ సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే మనం మేజర్ కాస్ట్ తీసుకున్నట్లయితే మనము వేరే మెడికేషన్స్ వాడుతున్నాము. ఇప్పుడు ప్లాస్టిక్ యూజ్ అనేది ఎక్కువైపోయింది. మైక్రో ప్లాస్టిక్ వల్ల కూడా మనకు హియరింగ్ ప్రాబ్లం వస్తుంది. ఇంకోటి వయసు వల్ల కూడా హియరింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే మనకు సైనసైటిస్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా ఎక్కువైపోయినాయి. సో ఇవన్నీ కారణాల వల్ల ఇంకా సౌండ్ పొల్యూషన్ చూసుకున్నట్లయితే బయట చాలా ఎక్కువైపోయింది. ఎస్పెషల్లీ మన ఇండియాలో ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువ కాబట్టి ఆ లౌడ్నెస్ లెవెల్స్ అనేది మోర్ దెన్ 100 decibels లాగా ఉంటున్నాయి. ఇక్కడ కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఏం తీసుకోవాలనుకుంటే ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక సౌండ్ లెవెల్ మీటర్, అంటే అక్కడ డిస్ప్లేలో ఒక సౌండ్ అనేది ఇక్కడ ఎగ్జాక్ట్లీ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎంత ఉంది అక్కడ తెలిసింది. అంటే అప్పుడు ఎగ్జాక్ట్లీ అక్కడ ఎవరైతే వెహికల్స్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ లెవెల్ చూసి అక్కడ వెహికల్ ఆఫ్ చేసుకుంటారు. ఆ సౌండ్ లెవెల్ తగ్గుతుంది. బట్ ఏంటంటే ఫ్యూచర్ లో మేబీ ఎలక్ట్రిక్ ఈవీ వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి దాంట్లో సౌండ్
పొల్యూషన్ మోస్ట్లీ 50% తగ్గే ఛాన్సెస్ ఎక్కువ. బట్ లెట్స్ ఏంటంటే మన ఏమి ఉండాలంటే బెటర్ హియరింగ్ అందరికీ ఉండాలి, ప్లస్ అందరూ వినాలి. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలా మంది జాబ్లలో న్యూస్ చూసినట్లయితే కాల్ సెంటర్లో చాలా మంది పనిచేస్తున్నారు. కాల్ సెంటర్లో కంటిన్యూస్ గా మోర్ దెన్ 8 hours వాళ్ళు కంటిన్యూస్ గా మాట్లాడుతున్నారు వేరే వాళ్ళ జాబ్ ఏంటి. కాబట్టి వాళ్ళకు ప్రాబ్లం అనేది అప్పుడే రావట్లేదు. ఎప్పుడు వస్తుంది అది కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల తర్వాత మోర్ దెన్ అబౌట్ మేబీ 40 years తర్వాత వాళ్ళకు బ్రెయిన్ సమస్య అనేది వస్తుంది. దాని కూడా కొన్ని లెవెల్స్ ఓషా అనేది ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పారు ఏమని, ఈ సౌండ్ లెవెల్స్ అనేది ఇంత టైంలోనే మీరు వింటే మంచిది. ఒకవేళ మీరు 80 decibels కంటే ఎక్కువ సౌండ్ వింటున్నారంటే ఓన్లీ అబౌట్ హాఫ్ అన్ అవరే ఆ సౌండ్ వింటే మంచిది. ఒకవేళ మీరు మోర్ దెన్ 95 decibels విన్నారనుకుంటే అప్పుడు హాఫ్ ద టైం అనేది రిడ్యూస్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ సౌండ్స్ పెద్ద సౌండ్స్ కాబట్టి తొందరగా మన నర్వ్ని బీట్ చేస్తాయి. కాబట్టి ఈ సౌండ్ పొల్యూషన్ గురించి సౌండ్ గురించి కూడా మనకు నాలెడ్జ్ అవసరం. దానికోసమే ఈ డెసిబెల్ రన్ అనేది ఒక డెసిబెల్ డాష్ అనే ప్రోగ్రామ్ అనేది వండర్ఫుల్ ప్రోగ్రామ్. దీనిలో మీరందరూ పార్టిసిపేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలా మంది జనరల్ పబ్లిక్ ఇంకా డాక్టర్స్ అందరూ వస్తున్నారు. ఇక్కడ వచ్చి ఇదేంటంటే ఈ ప్రాబ్లం ఈ హియరింగ్ ప్రాబ్లం అనేది సెకండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ గా ఉంది ఇప్పుడు. సో దీన్ని మనం ఎలిమినేట్ చేయాలంటే దాదాపు ఇప్పుడు చూసుకున్నట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ అని మన ఆ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక 65 సంవత్సరాల పైన పడిన వాళ్ళకు దాదాపు ఒకరిలో 23 మంది చూసుకున్నట్లయితే దాంట్లో ఒకరికి హియరింగ్ సమస్య వస్తుంది. సో 23 అంటే ఆల్మోస్ట్ అబౌట్ 50 members లో ఇద్దరికి హియరింగ్ సమస్య వస్తుంది. అది ఎవరికి అది 65 సంవత్సరాల పైన వాళ్ళు. కాబట్టి ఈ సమస్యను ఎలా మనం ఇది చేసుకోవాలనేది దానికోసం అక్కడ చాలా డిఫరెంట్ డాక్టర్స్ కానీ ఇంకా వేరే ఇనిషియేటివ్ తీసుకొని మేము అక్కడ అవేర్నెస్ చేస్తున్నాం. మీరు ఇంకా ఎవరైనా హియరింగ్ సమస్యతో బాధపడుతున్నారంటే ఫస్ట్ మీరు కన్సల్ట్ అవ్వాల్సింది ఒక ENT, దాని తర్వాత ఒక క్వాలిఫైడ్ ఆర్గనైజ్ దగ్గర కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్స్ ని ట్రీట్ చేసుకోవాలి. సో ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ ది సొసైటీ నుంచి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఓన్లీ ఈ కార్యక్రమం డెసిబెల్ డాష్ రన్ ఫర్ హియరింగ్ అనేది ఓన్లీ డాక్టర్స్ కోసం కాదు, ఇది ప్రజలందరూ మన సొసైటీలో అందరూ సెగ్మెంట్స్లో అన్ని సెగ్మెంట్స్ పాపులేషన్ అందరికీ కూడా సంబంధించింది. అందుకని ఇంతమంది ఇది వాడడం జరిగింది. అయితే ఈ డెసిబెల్ డాష్ రన్ ఫర్ హియరింగ్ March 2nd ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నాము అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ March 3rd ప్రపంచ వినికిడి దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచ వినికిడి దినోత్సవంగా ఎందుకు ప్రకటించిందంటే మార్చ్ అనేది 3వ తారీఖు అంటే 2 చెవులు కూడా 3 సింబాలిక్గా గుర్తించి March 3rd గుర్తించడం జరిగింది. అయితే ఆ రోజు సోమవారం అవడం వల్ల ఆదివారం దాంట్లో ముందు రోజు March 2nd డెసిబెల్ డాష్ రన్ ఫర్ హియరింగ్ మనం ఆర్గనైజ్ చేస్తున్నాము గచ్చిబౌలి స్టేడియంలో. సో ఈ రన్ ఫర్ హియరింగ్ అనేది హియరింగ్ అందరూ రన్ చేస్తే హియరింగ్ అవేర్నెస్ ఎలా వస్తుంది అంటే ఇప్పుడు ఈ రన్ ఫర్ హియరింగ్ ఈవెంట్ గురించి మనం సోషల్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, మన నెట్వర్కింగ్లో అందరికీ ప్రజలందరికీ నాట్ ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి, అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్కి అందరికీ కూడా ఈ హియరింగ్ సంబంధించిన సమస్యలు ఉంటే ఏ విధంగా నష్టం జరుగుతుంది అనేది అందరికీ అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. లాస్ట్ 3 months నుంచి కూడా మా టీం అందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అందరికీ ఈ విషయాలన్నీ వివరించడానికి. కాబట్టి హియరింగ్ లాస్ అనేది దానివల్ల ఎంత ఇంపాక్ట్ జరుగుతుంది, దానివల్ల ఏం నష్టం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకురావడానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంలో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పాల్సింది ఏంటంటే హియరింగ్ లాస్ అనేది ఎంత ప్రివలెన్స్ ఉంది మన ఇండియాలో అయినా ప్రపంచంలో అయినా దాదాపుగా 500 million people all over the world according to WHO statistics are suffering with significant hearing loss. అలాగే మన నేషనల్ సర్వే ఆర్గనైజేషన్ NSS వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మన ఇండియాలో 6.3% ఆఫ్ ది పాపులేషన్ అంటే 63 million people are suffering with significant hearing loss. అదే ఇంకొక క్యాల్కులేషన్ ప్రతి 1,00,000 మందిలో కూడా 291 మంది సివియర్ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్తో బాధపడుతున్నారు. అంటే వీళ్ళందరికీ కూడా హియరింగ్ లాస్ వల్ల ఇంపేర్మెంట్ జరగడం వల్ల ఏదో ఒక విధంగా రిహాబిలిటేషన్ హియరింగ్ ఎయిడ్ కావచ్చు, ట్రీట్మెంట్
కావచ్చు చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నాయి. ఇది ఆ ఒక్క వ్యక్తికి కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి కాకుండా ఇది దేశానికి కూడా బడ్డెన్. ఇట్ ఈస్ గ్లోబల్ బడ్డెన్ అనమాట. కాబట్టి ఇంత బడ్డెన్ ఉన్నప్పుడు ఈవెన్ కంట్రీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా అలాగే స్టేట్ గవర్నమెంట్స్ కూడా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి ఏంటంటే ఇందాక నాకు చెప్పినట్టు అప్పుడే పుట్టిన పిల్లలు డిగ్రీ పరిచయం తప్పనిసరిగా చేయాలి. అది డెవలప్డ్ కంట్రీస్లో అమెరికా కావచ్చు లేదా యూరోపియన్ కంట్రీస్లో అది ఒక మ్యాండేటరీ రూల్గా ఉంది. మనం పుట్టిన పిల్లలకి ఇమ్యునైజేషన్ ఎలా చేస్తామో అలాగే వ్యాక్సినేషన్ మనం చిన్న ఒక షెడ్యూల్ ప్రకారం నేషనల్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ప్రకారం మనం చేస్తాం. అలాగే డిగ్రీ పరిచయం కూడా తప్పనిసరిగా చేయాలి. అప్పుడే పుట్టిన పిల్లలకి చేయాలి. అట్లీస్ట్ మ్యాక్సిమం 1 month చేయాలి. నెక్స్ట్ 6 monthsకి 9 monthsకి ప్రీ స్కూల్ 3 yearsకి 5 yearsకి కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ షెడ్యూల్ అమెరికాలో అందరూ పాటిస్తారు, గవర్నమెంట్ మ్యాండేట్ చేస్తుంది. అలాగే ఇండియాలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ మ్యాండేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే నాయిస్ పొల్యూషన్ వల్ల మన రకాలుగా చూస్తున్నాం. ట్రాఫిక్లో ఆర్మీ కావచ్చు, ఫ్యాక్టరీస్లో మిషనరీ సౌండ్స్ కావచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా యూత్ వీడియో గేమ్స్లో కానీ లేకపోతే మ్యూజిక్ సిస్టమ్స్ పెట్టుకొని హై వాల్యూమ్ చూస్తున్నారు. ఈ రకరకాల నాయిస్ పొల్యూషన్స్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. అవాయిడ్ చేయకపోతే అది పర్మనెంట్గా సెన్సరీ కూడా డెఫినేషన్ హీరింగ్ లాస్ వచ్చి పర్మనెంట్గా హీరింగ్ పోతుంది. WHO క్యాలిక్యులేషన్స్ ప్రకారం దాదాపుగా 1 billion youth are at risk of significant hearing loss because of these activities. సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఈ ప్రోగ్రామ్ని జనరల్ పబ్లిక్లో తీసుకురావడమే కాకుండా గవర్నమెంట్ కూడా అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం డెసిబుల్ డాష్ సో ఈ ప్రోగ్రాంలో డాక్టర్ అశ్విన్ గారు for the last 3 months we are working hard for this event, and along with all the senior professionals, they have come especially for this event to give awareness to the general public and also give instructions to the government, not only state government, the central government also. So I thank everybody. And we work with Sunshine, also medical. Currently he is the only unit head at Abbots. He worked and served thousands of patients. And I wanted all you to clap because he had the global service during COVID service. Please be very good because he managed global without my support most of the times. When I got a cancer, he was the one who stood next to me, helped me save many patients. So I thank Rajkumar for this condition. A founder of Oxford High School at Vijaygoda, he is doing 30 to 40% free service for the people who are underprivileged, rickshaw pullers, auto pullers, everybody who can't afford education. His wife, who was in HMT school, a teacher, when the HMT was closed, she came out and started this school, and he also is the founder of the excavated old temple called Venugopalaswamy Temple near Cape Horn. So he took a lot of efforts, and it is 600 years old temple. When I got a cancer, I went to the temple and prayed. Even today, the Lord's name will come every day morning 5 o'clock, absolutely naked eyes. And I'm very proud that he is retired before 2 years and doing a lot of farming at his place. I request all of you to join Cape Horn at the near results. Thank you all for joining us. Thank you, and indeed it is really great program, Decibel Dash Run for Yearly 2025. Appreciating Dr. Sri Prakash and also Ashwin and other dignitaries. And sorry, shout out his names, I couldn't hear, no doubt. Anyways, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయడం అనేది నిజంగా హాస్పిటల్ చాలా మటుకు అందరు కమర్షియల్ ఆస్పెక్ట్లోనే చూస్తుంటారు. బట్ ఇక్కడ ఒక ఫౌండేషన్, మౌర్య ఫౌండేషన్ పెట్టి దాని ద్వారా మంచి సేవా కార్యక్రమాలు చేయాలి, ఎవరు కూడా వినికిడి లోపంతో ఉండకూడదు అన్న సదుద్దేశంతో ఇంత మంచి కార్యక్రమం చేపడుతున్నందుకు నిజంగా మేనేజ్మెంట్, ఆ కమిటీ, ఆ ఫౌండేషన్ అందరినీ పేరున నేను అభినందిస్తున్నా. అట్లాగే ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకు, ఈ ప్లేస్ తర్వాత కొలంబస్ కాఫీ షాప్, యంగ్ ఎంటర్ప్రీనర్ కీర్తి మేడం అండ్ ఆల్సో అందరం సపోర్ట్ చేయాలి. ఇట్స్ నైస్ కాజ్ యాక్చువల్గా. అంటే సత్యబాబు గారు ఒకటి చెప్తారు, యూటిలైజ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ
instrument towards society for good causes. And I feel definitely Dr. Sri Prakash is utilizing himself for good causes as an instrument for many activities. I appreciate, and also I request him to take more activities further, not only particular this activity from his foundation. Thank you. I appeal to all the youth of the states and come and join us for the Decibel Dash run, which is going to be conducted on Decibel Stadium on March 2nd. It is a wonderful initiative taken by Maurya Foundation. And on behalf of Dr. Sri Prakash and Ashwini, I appeal to all to be available at 6 o'clock at the Decibel Stadium and join us in this marathon and walk. I have been a spokesperson and I have represented the state in 3 sports at various national level. And as a swimmer, the various issues that we used to face swimming for 5 hours each day was throat infection, ear infection. There are a lot of people who are suffering today, not only in the sports industry, but people who are working in factories, people who are working in mining industries. There are a lot of results related to your work. అందరికీ నమస్కరిస్తూ ఇక్కడ వచ్చిన అతిథులు ఆర్గనైజర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, నమస్కరిస్తున్నాను. I really feel it's a great opportunity to be with this organization also and also the event. You all heard that what is loss of hearing. You'll be seeing in the movies and all, you know, ఒక మాట అంటే ఒక మాట అర్థం చేసుకోవడం లేదా వినని పడుకోవడం. So this is also a very really a need and necessary to every person to really live happily. So I really appreciate Dr. Sri Prakash Garu and Dr. Ashwini Garu to have taken this initiative for organizing this Decibel run. Decibel is hearing run for hearing. Yes, when people are running, all of them will really see them and understand why we have to promote everybody to hear and also see that they correct their hearing. So I really appreciate Dr. Sri Prakash Garu, the founder, Microcare ENT Hospitals, and also the chairman of the Maurya Foundation, and Secretary Ashwini Garu, and all the team members who are being here, really joining their hands for this successful run, and the beneficiaries are all those underprivileged people who the foundation is working to promote hearing, to correct the hearing loss among the masses. Thank you very much for making me part of this great event. I bless them and I wish them that this event will be a great success, and wish everyone here that they will participate in the run and make it really a great event and a grand event. Thank you. నేను డాక్టర్ వెన్నకోట శ్రీ ప్రకాష్, మైక్రోకేర్ ఈఎన్టీ హాస్పిటల్స్, మౌర్య ఫౌండేషన్ తరఫున డెసిబల్ డాష్ 2025 రన్ ఫర్ హియరింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. గచ్చిబౌలి స్టేడియంలో మార్చి 2న అంటే ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO టైఅప్తో ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. రన్ ఫర్ హియరింగ్. ఈ రన్ ఫర్ హియరింగ్ అనేది వినికిడి లోపము అవేర్నెస్ కోసం. వినికిడి లోపము మన దేశంలో దాదాపుగా 500 మిలియన్ల మంది సఫర్ అవుతున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ వినికిడి లోపంతో బాధపడుతున్నారు. NSS అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ప్రకారము 6.3% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఆర్ సఫరింగ్ విత్ సివియర్ హియరింగ్ లాస్. అలాగే NSSO మరో లెక్క ప్రకారము ప్రతి 1,00,000 మందిలో 291 మంది సివియర్ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్తో బాధపడుతున్నారు. అంటే వీళ్ళందరికీ కూడా ఏదో ఒక రూపంలో హియరింగ్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. హియరింగ్ ఎయిడ్స్ కావచ్చు, సర్జికల్ ఇంటర్వెన్షన్ కావచ్చు, కాక్లియర్ ఇంప్లాంటేషన్ కావచ్చు, ఇటువంటి కాస్ట్లీ ట్రీట్మెంట్స్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరికీ కూడా ఈ ట్రీట్మెంట్ చేయకపోతే వాళ్ళే బర్డెన్ అవుతారు, వాళ్ళ ఫ్యామిలీకి బర్డెన్ అవుతారు, అలాగే మన ఇండియన్ ఎకానమీకి కూడా బర్డెన్ అవుతారు. కాసుకొని అందరికీ వినికిడి లోపం రాకుండానే ముందుగానే డయాగ్నోసిస్ చేస్తే, ఎర్లీ డిటెక్షన్ చేస్తే, కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తే దాదాపుగా 70% ఆఫ్ ది
పీపుల్లో కూడా మన వినికిడి లోపాన్ని అరికట్టవచ్చు. ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో నేషనల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ ఎలా ఉందో వ్యాక్సినేషన్ గురించి, అలాగే వినికిడి పరీక్ష గురించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా ఇది మ్యాండేటరీ రూల్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే పుట్టిన తర్వాత హాస్పిటల్ నుంచి బేబీ ఇంటికి వెళ్ళే లోపుగానే ఈ వినికిడి పరీక్ష చేస్తే ఎర్లీగా డయాగ్నోసిస్ చేసినప్పుడు వితిన్ 1 year లోపు కనుక ట్రీట్మెంట్ ఇస్తే వినికిడితో పాటుగా స్పీచ్ కూడా బాగా డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే ఎర్లీ డయాగ్నోసిస్ చేయమో, ఆ బేబీని అలా వదిలేస్తామో, ఆ బేబీకి వినికిడి పోతుంది, అలాగే స్పీచ్ కూడా డెవలప్ కాకుండా చెవుడు మూగతో ఉంటారన్నమాట. అటువంటి బేబీ వాళ్ళ ఫ్యామిలీకే కాకుండా దేశానికి మొత్తానికి కూడా ఇట్ ఈస్ ఎకనామిక్ బర్డెన్. కాబట్టి గవర్నమెంట్స్ కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలి. అలాగే సౌండ్ పొల్యూషన్, ఈరోజు WHO లెక్కల ప్రకారము ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 1 billion people, 1 billion youth ఆర్ అట్ రిస్క్ ఆఫ్ సివియర్ హియరింగ్ లాస్. అంటే వాళ్ళు యూత్ ఎస్పెషల్లీ ఈ రోజుల్లో వీడియో గేమ్స్ ఆడడము, ఇయర్ బడ్స్లో మ్యూజిక్ 24 hours వినడము, అది కూడా లౌడ్ సౌండ్తో వినడము చేస్తున్నారు. దీనివల్ల 1 billion యూత్ హీరింగ్ లాస్తో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా ఒకసారి హీరింగ్ లాస్ అంటే వినికిడి లోపం జరిగిందంటే వినికిడి నరాలు ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో దట్ ఈస్ డ్యామేజ్డ్ ఫర్ ఎవర్, మళ్ళీ ఎప్పటికీ రాదు. దానికి హీరింగ్ ఎయిడ్ పెట్టుకోవాల్సిందే తప్పనిసరిగా. కాబట్టి వినికిడి నరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది. అలాగే గవర్నమెంట్ మరొక ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎస్పెషల్లీ నాయిస్ పొల్యూషన్ గురించి. నాయిస్ పొల్యూషన్ ఏంటంటే సాధారణంగా 70-80 decibels వరకు కూడా మనిషి టాలరేట్ చేస్తాయి అనమాట. 80 decibels దాటిందంటే అది నాయిస్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ట్రాఫిక్ సౌండ్స్ కావచ్చు, ఇండస్ట్రీలో మెషినరీ సౌండ్స్ కావచ్చు, ఇవన్నిటి వల్ల నాయిస్ పొల్యూషన్ ద్వారా హీరింగ్ లోపం జరగడం అనేది కూడా లక్షల్లో చూస్తున్నాము. వీళ్ళందరికీ తప్పనిసరిగా మెషిన్ పెట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళు వ్యక్తిగత పనులు చేసుకోలేరు, ఆఫీస్ వర్క్ చేసుకోలేరు. వీళ్ళందరూ కూడా వాళ్ళకి వాళ్ళే బర్డెన్ అవుతారు, ఫ్యామిలీకి బర్డెన్ అవుతారు, కంట్రీకి కూడా బర్డెన్ అవుతారు. కాబట్టి గవర్నమెంట్ కూడా నాయిస్ పొల్యూషన్ గురించి ఇనిషియేటివ్ తీసుకొని నాయిస్ పొల్యూషన్ తగ్గించడానికి చాలా కొన్ని ఇంపార్టెంట్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన మ్యాండేటరీ రూల్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో అయితే హారన్స్ మోగించడం అనేది చట్టరీత్యా నేరం. మరి తప్పని పరిస్థితుల్లో మాత్రమే కార్ హారన్ మోగించాలి. కానీ ఇక్కడ మన ప్రతి దానికి చిన్న విషయానికి కూడా హారన్ మోగించడం జరుగుతుంది. సింపుల్ హారన్ మోగించడం తగ్గించడం వల్ల అది మ్యాండేటరీ రూల్ తీసుకొస్తే చాలా వరకు నాయిస్ పొల్యూషన్ తగ్గుతుంది. అలాగే ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి, అవన్నిటిని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా డెసిబెల్ డాష్ రన్ ఫర్ హీరింగ్, ఈ హీరింగ్ లాస్ వినికిడి లోపం గురించి అవేర్నెస్ కోసం March 2, 2025 అందరూ గచ్చిబౌలి స్టేడియంకి వచ్చి ఈ రన్ను పార్టిసిపేట్ చేయండి. 2K, 5K, 10K రన్ ఉంటుంది. నేను వస్తున్నాను, నాతో పాటు మీరు రండి అందరూ. ప్రపంచంలో ఇంతటి ఇనిషియేటివ్ ఎవరు తీసుకోలేదు. ఇట్ ఈస్ నాట్ రిపోర్టెడ్. డాక్టర్ శ్రీప్రకాష్ గారు, బికాస్ ఈజ్ అ రినౌండ్ ఏడి సర్జన్, హీ టుక్ దిస్ ఇనిషియేటివ్. నేను ఈ ప్రోగ్రామ్కి స్కూల్స్ కాకుండా, ఎందుకంటే 18 years బిలో గవర్నమెంట్ అప్రూవల్ లేదు రన్ చేయడానికి, కనుక 2K, 5K, 10K రోజు March 2 రోజు గచ్చిబౌలిలో అబౌవ్ 18 years వాళ్ళు, కాలేజు, యూనివర్సిటీసు, డాక్టర్సు, ఐటీ ప్రొఫెషనల్స్, కార్పొరేట్స్ అందరూ కూడా ఇది పెద్ద ఎత్తున చేయాలి. ఎందుకోసం అంటే ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఇండియాలో ఏదైతే ఉందో, లైక్ BCG టెటానస్ వ్యాక్సిన్, ఇది ఓన్లీ ఆ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఉంది, కానీ ఇండియాలో హీరింగ్ టెస్ట్ లేదు. అయితే మేము అండర్ ENT కింద మోడల్ ఫౌండేషన్ కింద 2 years బై బర్త్ పైన పిల్లలు బయటకు వెళ్ళక ముందే హీరింగ్ టెస్ట్ చేస్తున్నాం. చేసి ప్రపంచంలో 500 million people సఫరింగ్ విత్ డెఫ్నెస్ సఫర్ అవుతున్నారు. 30%ని మనం ఇరాడికేట్ చేయొచ్చు ఓన్లీ బై స్క్రీనింగ్. మిగతా 70%ని వీ కెన్ ట్రీట్ దెమ్. సో దెర్ ఇస్ సిగ్నిఫికెంట్ హీరింగ్ లాస్ 1 billion 230 ఉంటుందని చెప్పి మేము ఇది నినాదం కింద వీఆర్ డూయింగ్ ఇట్. దిస్ యాక్టివిటీస్ రెగ్యులర్. ఈ ఈవెంట్ సెకండ్ తర్వాత 3rd to 10th రోజు మేము జూబ్లీస్లో మరి KPCలో 7 days డ్రైవ్ చేస్తున్నాము. తర్వాత బసెస్ తీసుకొని తెలంగాణ, ఏపీలో వీఆర్ గోయింగ్ టు కవర్ ఎంటైర్ బోత్ స్టేట్స్ డూయింగ్ హీరింగ్ టెస్ట్ ఆల్. సో అందరికీ డెసిబెల్ రన్ అనేది చాలా నోబుల్ ఇనిషియేటివ్. బేసికలీ ఇన్ఫ్యాక్ట్ ఈ హీరింగ్ అనేది ఇట్ కెన్ బి కంజెనిటల్, అంటే పుట్టుకతోనే డెఫ్నెస్ ఉండొచ్చు, లేదంటే సమ్ యాక్సిడెంట్స్ వల్ల అవ్వచ్చు, ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా డెఫ్నెస్ రావచ్చు, ఇలా రకరకాల రీజన్స్ వల్ల. సో దీన్ని కొంచెం రివర్స్ చేయగలం కొంతమందిలో మనం. దానికి ఇనిషియేటివ్ అందరికీ రీచ్ అవ్వాలి అనే ఈ కొత్త, అంటే ఈ వాట్ ఎవర్ ఇనిషియేటివ్
ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇది చాలా మంచి నోబుల్ ఇనిషియేటివ్. ఐ స్ట్రాంగ్లీ సపోర్ట్ ఇట్ అండ్ ఐ ఇన్వైట్ ఎవ్రీబడి టు కమ్ ఫార్వర్డ్ అండ్ టేక్ పార్ట్ ఇన్ ద March 2nd రన్ డెసిబుల్ డాష్. థ్యాంక్ యూ. హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి మంచు. సో you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. హాయ్ అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. Hello everybody, Andarki Namaskaram. This is Anusuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, I'm Digangana Suryavanshi. Please subscribe to City Lights. Hi, నేను శ్యామల. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. Hi, నేను మీ అశ్విని శ్రీ. So please do subscribe City Light E-News. Hi, this is Priyanka Upendra. Please do subscribe to City Light News. సిటీ లైట్ ఈ ఛానల్కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ. హాయ్, నేను మీ మానస్ నాగులపల్లి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, my name is Natasha. Please like and subscribe City Light E-News. Thank you. Hello everyone, నేను మీ సిద్ధు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. సిటీ లైట్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మహతి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ రవి వర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. ప్లీజ్ ఏక్నాథ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. Hi, this is Ashmita. Please subscribe to City Light E-News. హలో, నేను మీరాశి సింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ న్యూస్. థ్యాంక్ యూ. నేను ఆదిత్య మేనన్. సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిటీ లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.